నేను మా ఆవిడ బస్ టికెట్ దర్శనం బుక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళకుండా సింపుల్గా ఏం చేస్తాను తెలుసా అండి? ఏం చేస్తారు? ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందా అని నన్ను అడిగారండి. నేను ఏం చేస్తానో తెలుసా? హాయ్ చెప్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. మీరు ఏ పనిలో ఉన్నా, మీకు ప్రభుత్వంలో ఏ సేవ కావాలన్నా వాట్సాప్ లో 9552300009 నెంబర్ కి హాయ్ అని పెట్టండి. కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక హాయిగా మీ పనులు చేసుకోండి. ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలోనే పాలన. ఇది ప్రజా ప్రభుత్వం. అంగీకారం జరిగిన తర్వాతనే మ్యారేజ్ అనేది లీడ్ అవుతుంటది. అంటే మీ దగ్గర వర్షిని కాకుండా ఇంకో 5 ఆడపిల్లలు ఉన్నారు అని మొన్న వాళ్ళ నాన్న అంటూ ఉన్నాడు. అవన్నీ నిరూపించమని నేను అడుగుతున్నా. ఏమేమి ఎలిగేషన్స్ చేశారో అవన్నీ నిరూపించాలి. లేదు ఊరికే అయ్యే నమ్మే కాదు, ఊరికి అడుగుతున్నాను. నేను అనేది ఏంటంటే రేపొద్దున వర్షిని లాగా కదమ్మా, వర్షిని లాగా అగోరి అమ్మ మీద ప్రేమతో ఇంకొంతమంది ఆడపిల్లలు వస్తారు. కాదు చిన్ను వచ్చింది కదా, చిన్ను నాతో వర్షిని నాతో వచ్చింది కదా, ఆమెకు తెలుసు కదా ఉన్నారో లేదో, ఆమెను అడగని చెప్తుంది. లేదు వాళ్ళు ఎవరు ఉన్నారని నేను అనట్లేదమ్మా. నేనేది ఏంటంటే అవన్నీ కల్పితాలు మాత్రమే. ఓకే ఇవాళ వర్షిని వచ్చినట్టే రేపు ఇంకొంతమంది అగోరి అమ్మ మీద ప్రేమతో ఇవాళ వర్షిని మాటలు విన్న చాలా మంది అమ్మాయిలు ప్రభావితం అయి ఉండొచ్చు. వాళ్ళు కూడా నేను కూడా అగోరి అమ్మతోనే ఉంటాను, అగోరి అమ్మ నన్ను పెళ్లి చేసుకోమని వస్తారు. ఇలా ఆడవాళ్ళంతా మీ దగ్గరికి వచ్చేస్తే పెళ్లి అనేది ఒకరితోనే అవుతుంది, ఒకరితో అయింది అంతవరకే. ఇష్టపడి వస్తున్నారు కానీ అందరికి పెళ్లి చేసుకోలేం కదా. ఒకరితోనే అది అయిపోయింది, ఆమెతోనే అంతవరకే. ఇకపైన ఇంకో ఆడపిల్ల వస్తే కానివ్వదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి అనే మాటే ఉండదు. నేను అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే, ఒక నెల రోజుల పాటు ఓకే, ఒక 2 నెలల పాటు ఓకే, మీరు ఆశ్రమం పెట్టిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ఓకే. కానీ 2 సంవత్సరాల తర్వాత అమ్మాయి వయసేం అయిపోలా, అంత 23 ఏళ్ళు, పట్టుమంచి 23 ఏళ్ళు. అవును, ఇంకో 2-3 ఏళ్ల తర్వాత ఆ పిల్లకి నేను ఆడపిల్లనన్న సంగతి నాకు కూడా 27 ఇయర్స్. నేనేం పెద్ద 40, 50, 60, 70 లేదు, జస్ట్ 27. కాదమ్మా, నేను అనేది ఏంటంటే ఒక 4 రోజుల తర్వాత ఆ పాప రియలైజ్ అవ్వచ్చు కదా. రియలైజెన్స్ మీన్స్ నేనేంటంటే నేను ఒక ఆడపిల్లని, నాకు కూడా ఒక ఫిజికల్ నీడ్ కావాలి, నేను కూడా పిల్లల్ని కనాలి అని అనిపించవచ్చు కదా. ఆల్రెడీ చెప్పింది కదా, అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండయి. వాటిని కూడా నేను కట్టుదిట్టంగా చేస్తాను. చంపుకుని ఆమెతో హ్యాపీగా ఉండాలని సిద్ధపడ్డాకే మేము పెళ్లి చేసుకున్నాం. నా మనసు ఎప్పటికీ మారదు, నేను ఎప్పుడూ ఆమెతోనే ఉంటాను. మరి దీన్ని మీరు లీగలైజ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారమ్మా? నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ప్రకృతి విరుద్ధంగా మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నాం అంటున్నారు. సరే ఓకే, అమ్మాయి మేజర్ కాబట్టి అమ్మాయి ఇష్టం. మా వర్షన్లో మేము హ్యాపీగా ఉన్నాం, హ్యాపీ అంతా కరెక్టే ఉంది. నేను చిన్ను నేను చెప్తున్నా కదా, నువ్వు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వచ్చేసాయి, నువ్వు నాకు కాల్ చేయి, నువ్వు ఎక్కడ ఉండాలి ఏందని నేను చెప్తాను. అంటే మీ మీద పోలీసు కిడ్నాప్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది కదమ్మా, ఇంకొకరు ఆడబిడ్డను మీరు ఎత్తుకుపోయారని. ఎందుకంటే లీగల్ కాదు కదా, ఇది లీగల్ కాదు కదా. అంటే నేను వాళ్ళ వైపు నుంచి అడుగుతున్నా, నా సొంతది కాదమ్మా, నా సొంతది కాదు, నేను వాళ్ళ వైపు నుంచి అడుగుతున్నా. అంటే కిడ్నాప్ చేయాలి అంటే కిడ్నాప్ చేసినా కానీ ఒకే మీడియాకి ఇంత బహిరంగంగా వచ్చి చెప్పుకోం కదా. నన్నేం కిడ్నాప్ చేయదని నేనే చెప్తున్నా కదా, నన్నే కిడ్నాప్ చేశాను పెట్టారు. మీ ఇద్దరి కలయిక చట్టబద్ధం కాదు అంటే ఇష్టపడ్డాం కదా, మా మనసులు కలిసాయి కదా. ఇంకా వేరే అబ్బాయిని చేసుకోను, వేరే అతన్ని చూడను, నాకు ఈమె కావాలి అంటే ఏం చేస్తారు? ఈమె లేకపోతే నేను చచ్చిపోతాను అంటే ఒక ప్రాణం తీసేస్తారా చట్టం? అంటే అగోరి అమ్మ, నేను అనే మాట్లాడతాం మీకు బాగా అర్థమై ఉంటుంది, ఎందుకంటే మీకు అన్నీ బాగా తెలుసు, నాకన్నా బాగా తెలుసు. మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. నేను కూడా 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్ళే చేసుకోవద్దు అనుకున్నా. పెళ్ళొద్దు, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోదాం, హ్యాపీ ఉంటుంది, సంతోషం ఉంటుందని అనుకున్నా. కానీ 28వ ఏళ్ళు వచ్చేటప్పుడు పెళ్లి చేసుకుని ఈరోజు నాకు 2 పిల్లలు, నా అంత కొడుకున్నాడు అప్పుడే. అంటే బాహుబంధాల నుంచి నేను తప్పించుకోలేకపోయాను. నానా నేను ఇక్కడ ఆ అమ్మాయికి నా దగ్గరికి వచ్చిన తర్వాత కామాన్ని మొత్తం ఆపేస్తాను. అమ్మాయికి కామం కూడా రాదు, ఓకేనా? అది నాకు తెలుసు ఎలా చేయాలో, అది మాకు సాధ్యమే కాబట్టి ఆ కామం అనేది రాకుండా నేను చూసుకుంటాను, ఓకేనా? అదే మీకు అందరికి ఇబ్బంది అయితే దాన్ని నేను ఆపడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఆల్రెడీ ఎంతో మంది ఉన్నారు కదా. కానీ మీకు కొన్ని ఫిజికల్ నీడ్స్ ఉన్నట్టు ఉన్నాయి కదా. నాకేం ఉండదు. అంటే ఒక వీడియో చూశాను,
అమ్మ మీరు నొచ్చుకోనంటే మిమ్మల్ని సూటిగా చాలా మందికి వస్తున్న డౌట్ మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ. ఒక వీడియో చూసాను, ఎందుకు నాకు ఇబ్బంది అనిపించింది, చాలా ఇబ్బంది అనిపించింది. అందులో ఆ సోఫాలో ఎవరో కుర్రాడు విష్ణు అనుకుంటా పడుకుని ఉంటే మీరు అతని మీద అది కామెడీగా రీల్ తీసింది, మా చిన్న రీల్ తీసింది పక్కన మా మమ్మీ ఈమె కూడా ఉన్నారు కదా. యాంకర్ గా ఉన్నప్పుడు. ఓకే, అది వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేయడానికి తీసింది. అక్కడ ఏం జరిగిందంటే నేను ఆయన తలకాయని పట్టుకున్నా, ఆయన ఇలా తిరిగిన తర్వాత ఆ వీడియోలు వచ్చింది, దాన్నే కట్ చేసుకొని పెట్టారు. వెనక వీడియో ఎందుకు పెట్టలేదు? ఆ కామెడీ చేసిన వీడియో ఎందుకు పెట్టలేదు? ఓన్లీ మీద పడే వీడియోని ఎందుకు పెట్టిండు? ప్లస్ మా మమ్మీ మా డాడీ బెడ్ పైనే ఉన్నారు. ఓకే, పక్కనే ఉన్నారు. మీరే మా వీడియో మమ్మీ తీశారా? కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు ఆ ఆ వీడియో వీడియో మీరే తీసింది తీశారా? నేనే. రీల్ లాగా తీశారా? ఆ, ఓకే, అంటే బేసిక్ గా అంటే చూసిన జనం అందరికీ అమ్మా ముందుది వెనకది వేయట్లేదు, మధ్యలో బిట్టే వేస్తున్నారు. ఎందుకు అలా అంటే అగోరి అమ్మా, ఆ వీడియో చూసిన తర్వాత చాలా మందిలో మీరంటే కొద్దిగా వ్యతిరేక భావన పెరిగింది, ఇన్క్లూడింగ్ మీ. ఎందుకంటే ఆ వీడియో చూడగానే ఏంటంటే కొంచెం వికృతంగా అనిపించింది, అంటే అసహజంగా వికృతంగా. నేను ఒకటే చెప్తున్నా, ఓకేనా? ప్రజలు ఏమనుకున్నా పర్లేదు, సొసైటీ ఏమనుకున్నా పర్లేదు, ద లైఫ్ లీడ్ చేసేది మేమిద్దరం. మేము ఎలా ఉంటామో అనేది మాకు తెలుసు, ఓకేనా? ఒకవేళ ఇదే చిన్న వర్షిని వచ్చి లేదు ఇలా అని చెప్తే అప్పుడు మీరు ఖండించండి, ఆ అవకాశం మీకు ఇస్తాను, కానీ అంత దూరం కూడా రాదు, ఓకేనా? 5 years అయినా 10 years అయినా కానీ నా ఆమెతో ఉంటాను. నా డెసిషన్ ఎలానూ మారదు.